రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3 మరియు 4 వాక్యంలో సొలొమోను చెప్తున్నాడు, నా తండ్రి చేసిన యుద్ధాల వల్ల నా కాలంలో సమాధానం కలిగింది అని. దావీదు చేసిన యుద్ధాల వల్ల సొలొమోను కాలంలో తనకి సమాధానం ఉంది, శత్రు భయం లేకుండా ఉన్నాడు. అలాగైతే మన తండ్రి మన కోసం ఏమి చేస్తున్నారు? ఆయన శత్రువుని జయించాడు. శిలువ మీద ఆయన ఏం చేశాడు? ఆయన శత్రువుని జయించాడు. ఆ సాతాను యొక్క ఆయుధాలన్నిటినీ, అన్ని అధికారంని తీసివేసి శిలువ మీద జయించడం జరిగింది. అది మనకు తెలుసా? సొలొమోనుకు తన తండ్రి ఏం చేశాడు అని పూర్ణంగా నమ్మకం ఉంది. అందులో ఆయన నిలబడి ఉన్నాడు. ఒకవేళ ఇంకను ఎవరైనా ఏమైనా యుద్ధం చేయడానికి వస్తే ఆయన పూర్ణంగా రెడీగా ఉన్నాడు. తన సైన్యంతో కలిసి అతడు రెడీగా ఉన్నాడు. అతడు వెళ్ళి యుద్ధం చేస్తాడు. అలాగైతే మన తండ్రి మన కోసం సాతానుని జయించి ఉన్నాడు. వాని మీద మనకి పూర్ణమైన అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇంకను వాడు మన జీవితంలో వస్తూ ఉంటే దేవుని వాక్యం ఏమి చెబుతుంది? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని. మనము దేవునికి లోబడి సాతానుని ఎదిరించి నిలబడాలి. దేవుడు మనకు సాతాను మీద పూర్తి అధికారం ఇచ్చారు. ఇదిగో, పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతట మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు అని చెప్పి ఉన్నారు. అలాగైతే సాతాను మనల్ని ఏమీ చేయడానికి అవ్వదు. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యలోను, సాతాను తీసుకుని వచ్చే ప్రతి శోధనలోను మనము జయించగలము. దేవుడు ఆల్రెడీ జయించాడు. మనం ఏం చెయ్యాలి? మనం జస్ట్ నిలబడి, ఆ జయంలో నిలబడి సాతానుని ఎదిరించాలి. సొలొమోనుకు ఉన్న సమాధానము, ఆయనకి ఉన్న ఆ ఒక ఫ్రీడము, ఆయనకి ఏ ఒక అధికారం దొరికింది, ఆయన ఎవ్వరు అని పూర్తిగా తెలుసు. ఈ రోజులో దేవుడు మన కోసం ఏమి చేశారు? మన తండ్రి మన కోసం ఏమి చేశారు? మన అధికారం ఏమిటి? మనం ఎవ్వరు అన్నది మనకు తెలుసా?